జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఒక 4-5 ఎపిసోడ్లు వచ్చేలాగా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామండి. చేద్దాం జయ. విజయ విక్రముల కథ చెప్దాం. ఆ, విజయుడు విక్రముడు. ఓకే. ఇది నాకు పాత పుస్తకాల్లో దొరికింది జయ. చాలా కొంచెం పాతదే బుక్. ఏ సంవత్సరంలో పబ్లిష్ అయిందో కనపడలేదు, కానీ మానెం లింగరాజు గారు మానెం లింగరాజు గారు రాశారు దీన్ని. ఓహో, వారు ఎప్పుడు రాశారో, ఎందుకంటే భాష లేటెస్ట్ భాషగా లేదు, అదేలేండి. 70ల్లో భాష కాదనిపించింది. ఇంకా కొంచెం గ్రాంధికమైన భాషే ఉంది. మరి టఫ్గా ఉందని నేను చెప్పను, కానీ బట్ కొంచెం గ్రాంధిక భాషే ఉందన్నమాట. బాగుంది, మంచి కథ. ఓకే. ఒకవేళ లింగరాజు గారి తాలూకు వాళ్ళు ఎవరైనా ఈ కథ వింటే వారికి నా నమస్కారాలు. వారిని అనుమతి తీసుకునే అవకాశాలు అవి ఏమీ లభించలేదు. పుస్తకం పాతది కాబట్టి నేను ఆ కథని యథాతథంగా అక్కడ ఉన్నట్టుగా కాకుండా, భాష వేరేగా ఉంది కదా, సులువైన మార్గంలో అందించేస్తాను. తప్పకుండా రమ్మగారు. ఈ విజయ విక్రముల కథ ఏంటంటే, పూర్వమట మణిపురం అనే రాజ్యానికి న్యాయసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన భార్య పేరు ప్రభావతీదేవి. చాలా మంచి రాజు అట ఆయన. పేర్లోనే తెలుస్తుంది కదా, న్యాయసింహుడు. న్యాయసింహుడు బాగా పెట్టారు కదా. అదే కదా. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చాలా ధర్మం పట్ల నమ్మకము, న్యాయం పట్ల విధేయత, ఇలాంటి మంచి భావాలతోటి ఉండేవారు. ఎంత బాగానో రాజ్యం చేసేవారు. రాజుగారు అంటే పంచప్రాణాలుగా ఉండేవాళ్ళట ప్రజలు. ఎప్పటికప్పుడు కాలం తప్పకుండా దేవాలయాల్లో పూజా విధానం నిర్వర్తించేవాళ్ళు. ఏ కాలంలో చేయవలసిన వ్యవసాయ పనులు ఆ కాలంలో చేయించి ప్రజలు సుభిక్షంగా ఉండేలాగా. దేశం సుభిక్షంగా ఎప్పుడు ఉంటుంది? సరైన సమయాల్లో, ఎండాకాలం నీటి ఎద్దడి లేకుండా, చలికాలంలోనే బావులు పూడికలు తీయించడం, అవన్నీ ప్రత్యేకమైన పనులు కదా. ఈ మొక్కలు నాటించడము, రైతులకు అవసరమైన సహాయం చేయటం, వ్యాపారస్తులకు సపోర్ట్ చేయటం, ఏదైనా ఇబ్బందులు వస్తే పన్నులు తగ్గించుకోవటం, ఇట్లాంటివి చేసి చాలా సుభిక్షంగా ఉంచేవాడు రాజ్యాన్ని. ఎంత బాగానో ఉండేవాళ్ళు. చాలా కాలానికి సంతానం కలిగింది. ముందు ఒక కుమారుడు కలిగాడు. ముందు పుట్టిన కుమారుడి పేరు విజయుడు అని పెట్టారు, విజయసింహుడు. తర్వాత కొంతకాలానికి వెంటనే ఎక్కువ గ్యాప్ లేకుండానే ఇంకొక కుమారుడు కలిగాడు. వీడి పేరు విక్రముడు, విక్రమసింహుడు. విజయుడు విక్రముడు పిల్లలు చక్కగా ఉన్నారు. చందమామలల్లే ఉండేవాళ్ళు, చెప్పిన మాట వినేవాళ్ళు. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. చదువుల్లో ప్రవేశపెట్టబడ్డారు. 5వ ఏడు రంగానే చదువుల్లో పెడతారు. చక్కగా చదువు సంధ్య అన్నీ నేర్చుకుని బుద్ధిగా ఉండేవాళ్ళు. పిల్లల్లో ఆటకాయితనం, అల్లరి చిల్లరితనం, కొంటితనం అవి లేవు. హుందా అయిన ప్రవర్తనతో చాలా బాగుండేవాళ్ళు. ప్రజలు కూడా మంచి రాజకుమారులు, బాగా మంచి వాళ్ళు కలిగారు. పిల్లలకి ధైర్య సాహసాలు అవి కూడా అభివృద్ధి అయ్యి దాంతోపాటు యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకుంటే రాజ్యాన్ని రక్షించగలరు. ఇలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఆ కాలంలోనట ఈ రాజభవనంలోనే బోలెడన్ని చెట్లు ఉండేవి. ఆ చెట్లలో ఒక పురాతన వృక్షం మీద గౌరపక్షి అని రాస్తారు. గౌరపక్షి అని ఒక పక్షి ఉండేదట, మగపక్షి. అది దానికి జోడు దొరికేది కాదు. అది వెతుకుతూ ఉండేదట. ఎంత వెతికినా దానికి జోడు కుదరల. సీజన్లు గడిచిపోతుండేవి. అయితే ఆ గౌరపక్షి పెద్దదనుకుంటా బహుశా సైజులో, అందుకే ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ గౌరపక్షి అట ఎవరికైనా సరే జీవన సాఫల్యం ఎప్పుడు లభిస్తుంది? మనిషికైనా జంతువుకైనా జీవన సాఫల్యం ఎప్పుడు లభిస్తుంది? మామూలుగా మనం ఏమనుకుంటాం చెప్పు? సరైన తోడు దొరికి, తోడు సంతానం, ఆ రెండు కావాలి. తోడు లేదు, సంతానము లేదు. అందుకని ఈ పక్షట సింహళ దేశం దాకా ఎగిరి వెళ్ళి సింహళంలో ఒక పెద్ద గౌరపక్షితోటి స్నేహం చేసి దాని కూతురుతోటి జతకట్టింది. శ్యామ అనే ఒక పక్షితోటి జతకట్టిందట. కట్టి చాన్నాళ్ళు సింహళంలో ఉండి తన సొంత ఊరికి వెళ్ళిపోవాలని, రాజభవనం అంటే దానికి ఇష్టం, వెళ్ళిపోవాలని కొన్నాళ్ళకి పక్షిని అడిగిందట శ్యామని. మా ఊరు వెళ్ళిపోదాం, వస్తావా నువ్వు అంటే, భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటాను అంది. నువ్వు ఏ ప్రాంతం వాడివైతే నేను నిన్ను ఇష్టపడ్డాను, మన ఇద్దరం జతకడదామని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను, నన్ను రక్షించే పూచి నీది కదా అని చెప్పి ఇతనితో పాటు ఈ గౌరపక్షితో పాటుగా శ్యామ కూడా మళ్ళీ మణిపురానికి వచ్చేసింది. వెనక్కి తిరిగి వచ్చినాయి. ఆ చెట్టు మీద కాపురం పెట్టుకున్నాయి. కొంతకాలానికి ఆ ఆడపక్షి శ్యామ గుడ్లు పెట్టిందట. గుడ్లు పిల్లలయ్యాక, కొంచెం పిల్లలకి ఎగిరే వయసు ఇంకా పూర్తిగా రాకముందే, పిల్లలైన తర్వాత ఈ శ్యామ ఏదో ఒక ఉండేలు బద్ద తగిలి మరణించింది. మరణించేసరికల్లా ఆ పిల్లలు ఆడపక్షి లేక మగపక్షి చచ్చి చిరిగి ఎట్లాగో పెంచేది.
ఇదంతా ఈ రాజభవనంలో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎక్కితే ఆ గూట్లో జరిగేదంతా కనపడేది. రాజుగారు రాణిగారు సైన్య సేవకులు అందరూ అది చూసేవాళ్ళు. కొన్నాళ్ళకి ఇది ఇప్పుడు ఈ గౌరపక్షి తనొక్కతే ఆహారం తీసుకురావడానికి వెళ్తే పిల్లల రక్షణ ఎట్లా, అందుకని అదంతా వెతికి 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 ఆల్రెడీ ఇది కాపురం చేస్తోంది, దీనికి గుడ్లు ఉన్నాయి, ఆడపక్షి ఉంది అని తెలుసుకున్నాక కొన్ని గౌరపక్షులు దీంతో స్నేహం చేసినాయి. ఒక ఆడ గౌరపక్షితోటి జత కట్టి దాన్ని గూట్లోకి తెచ్చిందట. తెచ్చేసరికి ఆడపక్షి రాగానే అదేం చేసింది, ఇవి రెండు జతకట్టి ఓ రోజంతా తిరిగి గూడు చేరినాయి. ఆ గూట్లో కూకములాడుతూ ఇంకా రెక్కలు రాని పిల్లల్ని బయటికి తోసేసిందట ఆడపక్షి. ఆ చెట్టు మీద నుంచి పక్షి పిల్లలు కింద పడిపోయి పోయినాయి. రాణిగారు ఆ సౌధోపరి భాగం నుంచి దానంతా చూసింది, విపరీతంగా ఏడ్చింది ఆవిడ. ఎంత బాధపడిందో. ఇట్లా రెండో స్త్రీ వస్తే మొదట పుట్టిన పిల్లలు చచ్చిపోవాల్సిందేనా? పక్షులకైనా పక్షుల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. మనుషులు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. అది తిట్టి కొట్టి శాపనార్థాలు పెట్టి వాటిని బతికంతా కాల్చు తినకుండా ఒక దెబ్బతో చంపేసింది. మరి మనుషులైతే చెండాడతారు. సరే, ఆవిడ దుఃఖంతో ఉండి ఉండి ఆ రోజు రాత్రి రాజుగారు అంతఃపురానికి వచ్చినప్పుడు ఆవిడ వాళ్ళంతా శోకాలు పెట్టి, నేను గనక తప్పి తగిలి చనిపోతే పిల్లల్ని మీరే పెంచండి కానీ ఇంకొక వివాహం చేసుకోవద్దు ఓకే అని పదే పదే చెప్పిందట. ఆయన ఎందుకు నువ్వు చనిపోవడం గురించి మాట్లాడతావు, నీ ఆరోగ్యం శుభ్రంగా ఉంది, నీకేం కాదు, నేను అట్లా ఏం చేయను, అలాగే నేనేం పెళ్లి చేసుకోను, అయినా సరే నేను చచ్చిపోయాక నువ్వేం చేస్తావు, నేను చచ్చిపోయాక ఇంకో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు ఆడాళ్ళకి. చాలా మందికి ఉంటుంది అది. అవునండి, అవును. ఈవిడ ఒక పెద్ద విషయం చూసేసరికి ఇంకా ఎక్కువైపోతుంది. అయితే ఏమైంది, కానీ కొంతకాలానికి ఈ అసనిఘాతంలాగా తగిలిన ఆ సీను ఆవిడని లోపల లోపల గుండెల్లో తినేసింది. కొన్నాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట ఆమె. అయ్యో. చనిపోయేసరికల్లా ఇప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు అంతంత పిల్లలు, 14 ఏసి 13 12 ఏళ్ళు ఉన్నాయి అంతే. కొంచెం విద్యలు నేర్చుకుంటున్న వయసుకు వచ్చారు. రాజుగారికి ఏం చేయాలో తెలియలే, అంతఃపురం బోసిపోయింది. పిల్లల ఆలనా పాలనా సేవకులు చూస్తారు, కానీ తన పక్కన కూర్చొని రోజు అర్చన చేయడానికి దేనికి స్త్రీ లేకపోతే ఎట్లా? బాగా ఆలోచించి ఇంకో రాజకుమార్తెను తెస్తే, రాజు కదా రాజకుమార్తెను తెస్తే ఏం సమస్యలు వస్తాయో, ఆవిడ పుట్టింటి వాళ్ళు వచ్చేస్తారు, ఆవిడ ఇది చూపిస్తుంది, ఆవిడ తాలూకు ఏమంటారు ఝంకారం ఆవిడ చూపిస్తుంది కదా, ఎవరి అహంకారాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందుకని చిన్నింటి నుంచి తెచ్చుకుంటే లోబడి ఉంటుంది అమ్మాయిని. ఇది ఒక తెలివి తక్కువ ఆలోచన. ఆలోచించి పురోహితులకి వాళ్ళకి చెప్పారు, కులానికి వంశానికి తగ్గకుండా, కులం అనకూడదు, వంశానికి తగ్గకుండా మంచి వంశంలో జన్మించిన అమ్మాయిని ఎవరినైనా పేదింటి పిల్లని ఒకదాన్ని పట్టుకునండి పెళ్లి చేసుకోవడానికి. ఇది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన రమ్మగారు? అంటే కరెక్ట్ ఏనంటారా? చాలా మంది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, కొంచెం ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్నవారు మా కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మంచి చెడు చూసుకుంటే చాలు, కొంచెం పేదింటి పిల్లైనా పర్వాలేదు, అలా ఉండదు అనే ఆలోచన. ఇప్పుడు బాగా చూసుకోవటం అనేది గుణాన్ని బట్టి ఉంటుంది, కానీ వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ అని ఉండదు చేయ. కానీ వింటామా? పాతకాలంలో అలానే వాళ్ళు పేదింటి పిల్ల, కూటికి పేద కానీ గుణానికి పేద కాదు, ఇలాంటి డైలాగులు ఉండేవి అప్పట్లో. ఇప్పుడైతే అట్లా ఏమీ లేదు. ఇప్పుడు తూచే రైట్ తూచే. ఏ ఇంట్లో వాళ్ళైనా చిన్నింటి వాళ్ళైనా సరే గుణం చూసే గుణం లేకపోతే, మంచిగా ఉండే గుణం లేకపోతే పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు, ఇలాంటి గుణాలు ఎవరి దగ్గరైనా ఉంటాయి, దుర్గుణాలు. దానికి పెద్ద చిన్న తేడా లేదు. వెతికి 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 ఒక మహాద్భుత సౌందర్య రాశిగా ఉన్నటువంటి ఒక 16-17 ఏళ్ల అమ్మాయిని పట్టుకొచ్చారు. పిల్ల పేరు రత్నమాల, చక్కటిది. ఇంత అందంగా ఉండేసరికి రాజుగారు ఆమె సౌందర్యానికి లోపడ్డాడు. ఆయనకు 40 వచ్చినాయి. మహాద్భుత సౌందర్య రాశి, చిన్నపిల్ల, యాక్టివ్గా చురుగ్గా ఏమిటో అదిగా ఇదిగా ఉండేసరికల్లా సహజంగా పడిపోతారు మగవాళ్ళు. అదే కదా. దాంతో ఈయన భార్య ప్రేమికుడైపోయాడు. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఈ మగపిల్లలిద్దరిని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకున్నట్టు ఉండేది దానికి. ఎందుకంటే ఇప్పుడు రాజుగారు తనంటే ఇంత వలపించుకుని ఉంటున్నప్పుడు నా పిల్లలకి రావాలి రాజ్యం, వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ భార్య ఏదైతే ఊహించిందో అదే జరిగింది. ఆ పిల్లల మొహాలు గిట్టేవి కాదు ఆవిడకి, విషపు చూపులే ఎప్పుడు వాళ్ళ మీద. అయితే ఏమైందట, ఒకనాడు ఈ మగపిల్లలిద్దరూ
బాల్ ఆడుకుంటారట అంతఃపురం కింద బయట. ఉమ్. మరి చాలా పెద్ద పిల్లలు అయిపోలేదు కాబట్టి వాళ్ళ గదులు కూడా అంతఃపురంలోనే ఉన్నాయి. ఈవిడ ఒక పక్కన ఉంది. ఈ పై భాగంలో ఒక పెద్ద నీళ్ల కొలం లాంటిది ఏదో ఏర్పరిచారు. ఆవిడ అక్కడ స్నానం చేస్తుంది. ఈ కింద నుంచి ఈ పిల్లలు తన్నిన బంతి పైకి ఎగురొచ్చి నీళ్ళలో ఆ నీళ్ళలో ఉన్న ఆవిడ మీద గుండెల మీద తగిలింది. తగిలేసరికల్లా ఆవిడ పిచ్చి ఉద్రేకం, అమిత కోపం వచ్చినాయి ఆవిడకి, అమ్మాయికి. ఇక ఎట్లాగైనా సరే వీళ్ళని తీసేసేయాలి అని చెప్పి రాజుగారు వచ్చేసరికి రాజు దగ్గర విపరీతంగా ఏడ్చింది. వాళ్ళు వచ్చి ముట్టుకున్నంత సీన్ క్రియేట్ చేసింది. బా ఆ పిల్లలని చంపి వాళ్ళ గుండెలు పెకలించి చూపిస్తే గానీ నేను నీతో కాపురం చేయను అని గట్టిగా పట్టేసింది. ముందంతా రాజు ఆలోచించి ఇదేంటి సౌందర్యానికి పడిపోతే చివరికి నా పిల్లల్ని కాకుండా చేసేలాగా ఉందే అనిపించింది. ఒక పూట గడిచేసరికల్లా ఏమనిపించింది, పిల్లలేముంది మళ్ళీ పుడతారు, ఓరి దుర్మార్గుడు. అంతే. పెద్ద భార్య పోతే చిన్న భార్య వచ్చింది, అలాగే పిల్లలు పోతే రారా పిల్లలు ఈమెకు పుడతారు కదా అని భావించి కుమారులిద్దరి గుండెలు పెకలించమని ఆజ్ఞించాడు. ఈ కథలో ఒక విచిత్రమైన విషయం ఏముందంటే, తల్లికి చిన్నప్పటి నుంచి అలా చెట్ల మీదకి పక్షుల్ని చూసే అలవాటు కదా, ఈ మగపిల్లలిద్దరికీ కూడా అలాంటి అలవాటు ఉంది. ఒక చెట్టు ఒక దూరంగా ఉన్న ఒక వటవృక్షం మీద దృష్టి పెట్టి ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీదకి 2 వేరువేరు రకాల పక్షులు ప్రతిరోజు వచ్చి వాలేవి, 2 దిక్కుల నుంచి వచ్చేవి. వీళ్ళు చూసేవాళ్ళు. ఆ 2 ఎంతసేపో కిచుకు కిచుకొని మాట్లాడుతూ ఉండేవి. తర్వాత ఎవరి దారినవి ఎగిరిపోయేవి చేరుకో దిక్కుకి. ఇది నాది అది నాది అని మాట్లాడుకునేవాళ్ళు పిల్లలు. రోజు చూసేవాళ్ళు, ప్రతిరోజు చూసేవాళ్ళు. అయితే ఏమైంది, కొన్నాళ్ళకి రెగ్యులర్గా అలవాటు వచ్చినాయా పక్షులు రాలేదా అని చూడడము, వెళ్తున్నాయా అని చూడడము. ఓ రోజు రావడము కనపడలేదు, వెళ్ళటము కనపడలేదు. లోటైపోయింది పిల్లలకి. అదేమిటో చూద్దాము ఎందుకని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా 2 పక్షులు చచ్చి నేల మీద పడున్నాయి. అయ్యయ్యో ఇవి చచ్చిపోయినాయి, ఎందుకు చచ్చిపోయినాయో అని చెరుకో పక్షిని ఎత్తుకున్నారు. పెద్ద పెద్ద పక్షులు అవి, పాతి పెడదాం అలాంటి ఆలోచన చేశారు. ఇవి ఎందుకు చచ్చిపోయినాయో వాటికి అర్థం కాదు, వాళ్ళిద్దరికీ తెలియలే. అయితే నడిచి ముందుకెళ్తుంటే ఆ మర్రి చెట్టు మీద ఉన్న ఒక ముసలి గుడ్లగూబ వెనకాల నుంచి మాట్లాడింది. ఏం మాట్లాడిందట, ఈ పక్షులు చాలా విచిత్రమైనవి, ఒక వింతైన విషయం చెప్పింది. దాంతో రాకుమారులిద్దరూ ఈ పక్షుల్ని కాల్చి మామూలుగా తింటారు కదా, తిన్నారు. అది ఏ వింత విషయం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ఉంది రమ్మగారు కథ కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అన్ని భాగాలు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మంచి స్టోరీ దొరికింది రమ్మగారు. చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ.